చూస్తారు కదా నా వెనకాలే వెళ్తున్నాయి అంటే నా పక్కనే వెళ్తున్నట్టున్నాయి అసలు ఎలిఫెంట్స్ అయితే. AK-47 నైస్. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ టాంజానియా ఆరుషా. ప్రస్తుతానికి మేము షాంబా కిపారా క్యాంప్లో అయితే ఉన్నామన్నమాట. మన క్యాంప్ మొత్తం అయితే ఇట్లుంది. టెంట్లోంచి బయటకు వచ్చేసి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:40 అవుతుంది. 7 o'clockకి బ్రేక్ఫాస్ట్, 8 o'clockకి మేమైతే జంప్ కొట్టేసేయాలి. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాము, ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పేసి అంటే మాకు టోటల్ 2 days ఐటినరీ అనమాట. సో ఫస్ట్ డే ఈరోజు బయలుదేరి ఆల్మోస్ట్ 3 hours డ్రైవ్ ఉంటుంది. ఆ 3 hours డ్రైవ్లో మేమైతే సఫారీకి వెళ్ళిపోతున్నాం. ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ టాంజానియా అనమాట. తారంగేట్రీ సఫారీ అని చెప్పేసి ఉంది. వరల్డ్లో కూడా చాలా ఫేమస్. ఎట్లా అని చెప్పేసి అంటే వాళ్ళు మనల్ని ఒక బస్సులో ఎక్కిస్తారు. ఆ బస్సులో మనం ఉండి మొత్తము యానిమల్స్ అన్నీ మొత్తం మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేస్తాను. ఎన్ని యానిమల్స్ చూడగలుగుతానో నేనైతే చూసేస్తాను. ఇంకొకటి ఏంటి అని చెప్పేసి అంటే బిగ్ 5 animals అని ఉన్నాయన్నమాట. ఆ 5 animals ఏంటో మీకు కుదిరితే ఒకసారి కామెంట్ చేయండి. అందులో ఒకటి వచ్చేసి ఎలిఫెంట్, రెండోది వచ్చేసి లయన్, ఇంకా 3 ఏంటో అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లాస్ట్ వరకు అయితే. ఈ వీడియోకి అయితే ఇదే చెప్పాను కదా 2 days. సో ఈ నైట్ బయటనే క్యాంప్ చేస్తాము. నెక్స్ట్ డే వచ్చేసి మేము వస్తామన్నమాట. ఇవాళ డే 5 అనుకుంటాను. నాకు ఏ డేనో ఏంటో కూడా గుర్తుంటట్లేదు. ఇవాళ డే 5. సో ఈరోజు రేపు క్యాంప్లో, ఎల్లుండి వచ్చేసి మేము మా ఫ్లైట్ ఉంది. సో ఇవంతా కూడా నేను కవర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. బస్ చూసారు కదా ఎట్లుందో. సో ఈ బస్సులో అయితే మనం వెళ్తున్నాము. ఇవాళ మొత్తం చూపించేస్తారు రౌండ్గా బస్సు. అంట Thank you very much. Enjoy your stay. Very much. 1 hour డ్రైవ్ అయితే అయింది. చూసారు అక్కడ వెనకాల ఉంది కదా, ఆ బస్సులో వచ్చాము మేము. అసలు ఎట్లుందంటే ఫుల్ చలి, గాలి మొత్తం ఇట్లా 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 ఊగుతుండే. కానీ బాగుండే. 1 hour డ్రైవ్ అయిపోయింది. ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ అనమాట. ఇందులో ఏమన్నా కొనుక్కోవడానికి ఇవన్నీ. మా భయం ఏంటంటే ఇది అసలే ఏమంటారు దాన్ని, సస్పెన్షన్ సరిగా లేవు. వీళ్ళు ఏదో ఒకటి తినేస్తే, నిన్న ఆల్రెడీ ఒకటి వామిటింగ్ చేసుకున్నారంటే ఈరోజు ఎట్లుంటాయేమో. వాళ్ళకి అదే వాన్ చేశాను అనమాట. అరే బాబు ఏం తినకంటారా అని చెప్పేసి. ఇప్పుడైతే ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి నేనైతే ఒక కాఫీ దొరుకుతుందేమో అని చెప్పేసి చూసి తాగేద్దాం. లెట్స్ గో. సో మనకైతే ఇక్కడ టీ అవుతుంది. ఇట్స్ లైక్ మసాలా టీ, రైట్? సో ఈ టీ ఎంత అని చెప్పేసి అంటే కాస్ట్ మనకి ఆల్మోస్ట్ 5,000 shillings అనమాట మనకి. దాంతోపాటు మనకి కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. లంచ్కి కూడా మనం ఆగుతాం తర్వాత. నేనైతే టీ కోసం వెయిటింగ్. సో నేనైతే టీ తీసుకున్నాను అనమాట. ఈ టీ ఎంత అని చెప్పేసి అంటే 5,000 shillings. 5,000 shillings ఇంకా కన్వర్ట్ చేయలేదు. సో చూడాలి ఎంత వస్తుందో. మీకు ఒకరు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది 2,000 shillings, ఇదేమో 1,000 shillings అనమాట. సో ఫార్ అయితే మా జర్నీ బాగానే సాగుతుంది. చెప్పాను కదా ఇప్పటి నుంచి ఇంకా 2 hours డ్రైవ్ అని చెప్పేసి. దాంట్లో మేము వచ్చేసి ఒక పెద్ద హారనే ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే డ్రైవ్ అయింది. ఇంకా 1.5 గంట ఉంది మాకు ఈ పంపి బస్సులో. మాకు అసలు ఇంకా ఫైనలీ మేమైతే పార్క్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. తరంగేట్రీ నేషనల్ పార్క్. ఆల్మోస్ట్ ఒక 3.5 గంటల తర్వాత మనం అయితే తరంగేట్రీ పార్క్ అయితే, నేషనల్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము అనమాట. ఇక్కడ నుంచి మా సఫారీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడే మేము లంచ్ కూడా చేసేస్తాము. ఇక్కడ మన ఎదురుగా ఏముందో చూస్తే అన్ని స్కల్స్, బోన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ దగ్గరికి వెళ్ళి బాయ్స్ డోంట్ టచ్ దెమ్. పెద్ద బోన్స్. సో లంచ్ అయితే తీసుకుంటున్నాము. ఇది లంచ్ బాక్స్, వెజిటేరియన్ ఇచ్చారు మనకి.
సో మా సఫారీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. తినిన తర్వాత చూడాలి మనకి ఏమైనా యానిమల్స్ కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి అని చెప్పేసి నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నారు. ఆ బస్సు మొత్తం కయ్యా అని ఊగుతుంది. బర్డ్స్ అయితే ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంకా యానిమల్స్ అయితే ఇంకేం రాలేదు, వచ్చినప్పుడు మనం చూద్దాం. సో మేమైతే ఫైనల్లీ దగ్గర నుంచి ఒక ఎలిఫెంట్ని చూస్తున్నాము. ఇది చిన్నగా బేబీ వెళ్ళిపోతుంది. మా సౌండ్కి అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. స్టాప్ ద బస్ గైస్. లెఫ్ట్ సైడ్ ఇంకా ఎలిఫెంట్ వస్తున్నట్టు. చూసారు కదా, ఎలిఫెంట్స్ అయితే చాలా 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 ఎలిఫెంట్స్ ఉండే అనమాట. దాని తర్వాత చూసుకుంటూ పోతుంటే జిరాఫులు ఉన్నాయి. జిరాఫులు ఒక్కటి కనిపించిందని చెప్పేసి అనుకున్నాము. దాని తర్వాత చూస్తే ఫుల్ అంటే ఫుల్ జిరాఫులు అసలు ఎన్ని ఉన్నాయంటే అట్లున్నాయి. అవేమో మంచి నుంచి మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. ఏంట్రా వీళ్ళు ఈ వ్యాన్లో వచ్చారని చెప్పేసి. అంటే ఈ జూ ఏంటంటే మనము కేజీలో ఉంటాము, అవి ఫ్రీ ఉంటాయి అన్నట్టు ఉంటాయి అనమాట. జిరాఫ్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి. నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఏమంటారు జూ పార్క్లో చూసిందే తప్పిస్తే తర్వాత చూడలేదు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ మనము సఫారీలో నుంచి చూడడం అనేది చాలా 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 బాగుందన్నమాట. స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అంటే అంతే, అవి న్యాచురల్గా అవి బతుకుతున్నాయి, మనం వెళ్ళి వాటిని చూస్తున్నాం. ఇప్పుడైతే జిరాఫ్ రోడ్ క్రాస్ చేసాయి. నైస్. That is called red-billed ox picker. They do symbiotic relationship. They help giraffe to clean the skin and the bird can get the food. ఈ ఎలిఫెంట్స్ తోటి ఏంటి అని చెప్పేసి అంటే వాటి చెవులు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆఫ్రికా మ్యాప్ లాగా ఉంటాయి అనమాట ఈ చెవులు. అందుకే వీటిని ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి అంటారు. మన ఇండియన్ ఎలిఫెంట్స్ తోటి కూడా మీరు కంపేర్ చేయొచ్చు. వాటి చెవులు వేరేగా ఉంటాయి, వీటి చెవులు అయితే వేరేగా ఉంటాయి. ఇక్కడైతే అసలు మందలుగా చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఆ ఫీలే వేరు. అవి మాకు రియాక్ట్ అయ్యే విధానాలు కూడా అసలు చాలా బాగుంది. చూస్తారు కదా, నా వెనకాలే వెళ్తున్నాయి, అంటే నా పక్కనే వెళ్తున్నట్టున్నాయి అసలు ఎలిఫెంట్స్ అయితే. రోడ్ క్రాస్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి అనమాట. ఇవి రోడ్ క్రాస్ చేస్తాయి అని చెప్పేసి. చిన్న ఎలిఫెంట్, 1 year old ఎలిఫెంట్ కూడా ఉందంట. సో ఇప్పుడైతే మనము సన్ రూఫ్ మీదకి వచ్చామన్నమాట. సన్ రూఫ్ మీద నుంచి ఇట్లా ఎలిఫెంట్స్ అయితే మనం చూస్తున్నాము. బాగుంది. ఇక్కడైతే మొత్తం హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఇక్కడైతే ఒక డిగ్ కనిపించింది. తిరగట్లేదు. అందరూ అదే చిన్న బ్రేక్ అని ఆగామన్నమాట. అయితే ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది. అంటే కోతులు వీరంగం చేస్తున్నాయి అసలు ఇక్కడంతా మనకు ఒక చిన్న నది పారుతుంది, తరంగిణి నది అనమాట. సో ఇదంతా ల్యాండ్స్కేప్ చాలా చాలా బాగుంది. మోస్ట్లీ మేమైతే చీతాలు లయన్స్ కానీ చూడడానికి వెయిట్ చేస్తున్నాం. దొరుకుతాయి, ఇవాళ దొరుకుతాయి, లేకపోతే రేపు దొరుకుతాయి అనమాట మనకి. ఇంక ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం. అక్కడ ఐస్ క్రీమ్లు కొనుక్కున్నాము. ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి $6 అంటే 6 times వాటికి అంతే 600 అనుకోవచ్చు. నేనైతే ఒకటి కొనుక్కుని వేసేసాను. బాగుంది. సో ఇవి వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే ఆస్ట్రిచ్లు ఎట్లా అని చెప్పేసి అంటే అంత దూరంలో మనకి వెళ్ళి ఉన్నాయన్నమాట. మేము చాలాసేపటి నుంచి మనకి పులులు కానీ సింహాలు కానీ ఏమైనా కనిపిస్తాయని చెప్పేసి ఆల్మోస్ట్ 1 గంట నుంచి మేము, అంటే సఫారీ అంటేనే అది కదా, మనం ఎనిమల్స్ కోసం వెతకాలన్నమాట. లక్ ఉంటే మనకు కనిపిస్తాయి, ఇంకా లేదు అంటే లేదు అన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జింకల్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటి పేర్లు వచ్చేసి ఇంపాలాస్ అనమాట. జింకల్కి వీటికి కొద్ది తేడా ఉంది. వీటి చెవులు చూసారా, చాలా ఇట్లా నిక్కబొడుచుకొని ఉన్నాయని చెప్పేసి అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా మందలుగా జరుగుతుంటాయి. అయితే
పులులు వీటిని వేటాడతాయా అని చెప్పేసి అంటే వేటాడవంట. ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకంటే పులులు సింహాల కంటే వీటి వేగాలు ఎక్కువ ఉంటాయంట. అవి 30 km/h పరిగెడితే ఇవి 60 km/h పరిగెడతాయంట. సో ఇవి దొరికితే మెక్డీ KFC దొరికినంత ఆనందం అంట వాటికి, పులులు సింహాలకి అయితే. సో ఫైనలీ మేము ఆ ట్రక్లోంచి అయితే దిగిపోయామన్నమాట. సఫారీ అయితే ఇవాళకి అయితే అయిపోయింది. టైం వచ్చేసి 4:30, ఆల్మోస్ట్ 5 అవుతుంది. చెప్పాను కదా పులులు అయితే మాకు కనపడలేదు ఇవాళకి. ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ అడవిలోనే క్యాంపింగ్. ఇగో టెంట్స్ చూస్తున్నారు కదా, ఈ టెంట్స్లోనే నైట్కి ఉంటున్నాం అనమాట. లిటరల్లీ ఈ అడవి మేమైతే ఇది క్యాంపింగ్. చూద్దాం ఇవాళ నైట్ ఎలా గడుస్తుందో. ఫుడ్ అయితే అక్కడ డైనింగ్ ఏరియాలో రెడీ అవుతుందన్నమాట. సో లెట్స్ సీ. జస్ట్ వాంట్ టు సీ ఎ గన్. సో ఇక్కడైతే మనకి రేంజర్ ఉన్నాడు అనమాట నైట్కి. సో ఆ గన్ ఉంది. విచ్ గన్? AK-47. AK-47 అయితే గన్ ఉంది మనకి. నైట్ ఏమైనా యానిమల్స్ మన మీద ఏమైనా అటాక్ చేస్తే మనల్ని రెస్క్యూ చేయడానికి అయితే ఉన్నారనమాట. థ్యాంక్ యూ. ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఫుడ్ ఏముందో అసలు చూద్దాం మనం. ఇస్ ఇట్ మష్రూమ్ సూప్? Sawa kabisa. సూప్ అయితే ఉంది మనకి. దాని తర్వాత బ్రెడ్ ఇస్తున్నారు సూప్తో పాటు. ఇంకా మెయిన్ కోర్స్ అయితే ఇంకా మనకి సో ఒక వెజిటబుల్ కర్రీ ఉంది అండ్ బ్రోకలీ, కాలీఫ్లవర్ ఉంది, బీన్స్ అండ్ కొంచెం వెజిటబుల్ కర్రీస్. మనకి నైట్కి అయితే ఫుడ్. సో రాత్రికి అయితే బాన్ ఫైర్ అయిపోతుంది. అండ్ దెన్ ఇవి ఎప్పుడో మన పాతకాలంలో మనం చూసి ఉండొచ్చు, సరిగా కనిపించలేదు. బుడ్డీలు అంటారు కదా, లైట్ బుడ్డీలు యూజ్ చేస్తారు అనమాట. సో టెంట్లో ఉండడానికి.